చక్రపాణి గారు, షార్ట్ ఫిల్మ్స్ అనుభవాలు ఏంటి? నేను ఈ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. అంటే ఏమైందంటే షార్ట్ ఫిల్మ్ అయినా, ఫీచర్ ఫిల్మ్ అయినా, యాడ్ ఫిల్మ్ అయినా ఫిల్మే కదా. ఓసారి అద్భుతమైన సబ్జెక్టులు వస్తుంది షార్ట్ ఫిల్మ్. ఈ మధ్య సారీ అని ఒక ఫిల్ము, అబ్బాయి పేరు రవి అచ్చిని అని, రామాయణ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్ అతను. నేను ఒకసారి అక్కడ వాళ్ళ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ పిల్లలంతా పరిచయం అవుతారు కదా మామూలుగా. అవును. ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి చెప్పాడు, సార్ ఇట్లా ఒక సబ్జెక్ట్ రాసుకున్న షార్ట్ ఫిల్మ్ది, చాలా బాగా వచ్చింది సార్, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ రాసుకున్నాను అని, మీరు సపోర్ట్ చేయాలి సార్ నాకు అన్నాడు. అంటే తప్పకుండా చేద్దాం, సబ్జెక్ట్ పంపి అని చెప్పాను. సో అదొక ఫిల్మ్ చేశాను నేను, సారీ అని. సో అది చేశాము. అది ఈ మధ్య నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్కి. అది మధ్యప్రదేశ్లో ఒక వింధ్యా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక 40 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి దాంట్లో. సో షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ వైడ్ కాంపిటీషన్, మన ఇండియా వైడ్, దాంట్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు ఇచ్చారు నాకు. అది ఒక అనుభవం షార్ట్ ఫిల్మ్స్లో. అవార్డ్స్ పరంగా ఆలోచించినప్పుడు రకరకాల అవార్డ్స్ మనల్ని వరిస్తుంటాయి, లేదా దానికోసం మన శ్రమను గుర్తించిన వాళ్ళు కొందరు ఇస్తుంటారు. ఈ మధ్య అవార్డ్స్ల విషయంలో కొంత వివాదాలు కూడా వస్తున్నాయి. అవార్డులు పొందినప్పుడు ఉండే అనుభవాలు ఏంటి, అనుభూతులు ఏంటి? అవార్డు అనేది ఒక రకంగా ఎంకరేజ్మెంట్ అండి, ప్రోత్సాహమే. అవును. అయితే అది ఎట్లా ఉండాలి, ప్రతిభ గుర్తించి ఇస్తే కరెక్ట్. అది లాబింగ్లో అవార్డు వస్తే దానివల్ల ఎవరికి ఉపయోగం? ప్రతిభ ఉన్నాడు వేరే ఉంటాడు, వాడిని పట్టించుకోరు. లాబింగ్లో అవార్డు తీసుకుంటారు. అదే లాబింగ్లో అవార్డు తీసుకొని ఎవరు పడితే వారు ముంగట డాక్టరేట్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అట్లా అయిపోయింది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అవార్డుల స్థాయి పడిపోతుంది. ఒకప్పుడు నేషనల్ అవార్డు వచ్చిందంటే చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఇప్పుడు నేషనల్ అవార్డు అవునా ఆ సినిమాకి దానికి ఎట్లా ఇచ్చినారు అనే ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అంటే అవార్డుల స్థాయి అట్లా అయిపోయింది అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం. సో అవార్డులు రావాలి అనుకో, అక్కడ స్థాయి ఉంటే కదా రావాలనుకోవడం. ఇప్పుడు మనకి ఏ రకమైన సంబంధం లేకుండా అవార్డు రావడం గొప్ప విషయం, అంతే కదా. అంత ప్రమేయం లేకుండా మనకు తెలియకుండా అవార్డు వచ్చిందంటే మన ప్రతిభను గుర్తించి ఇచ్చినట్టే. సో అది జెన్యూన్ అవార్డు. అవార్డుల సందర్భంగా రకరకాల విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఏ అవార్డుల ఫంక్షన్ అయిన తర్వాత కూడా ఈ అవార్డులు ఎలా ఇచ్చారనే విమర్శలు ఎక్కువ రావడానికి దారితీస్తున్న కారణాలు ఏమైనా మీరు? అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, పొలిటికల్ లీడర్స్ ఇంటర్ఫియరెన్స్, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్, వాటి వల్ల. అంటే ఫలానా వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళు చెప్పలేక ఇవ్వడం. ఇంటర్ఫియరెన్స్ లేకుండా జ్యూరీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరు పడతాలో జ్యూరీలో వేస్తే అసలు సినిమాకి సంబంధం లేనివాడు సెన్సార్ బోర్డు మెంబర్లు ఉంటారు. అవును, సినిమాకి సంబంధం అసలు సంబంధం ఉండదు, రాజకీయ సంబంధం ఉంటుంది తప్ప సినిమా సంబంధం ఉండదు. అతను సెన్సార్ బోర్డు మెంబర్. ఎట్లా అతను జడ్జ్ చేస్తాడు సినిమాని? ఆయనకు బేసిక్గా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా సినిమాని అనలైజ్ చేయడానికి కానీ, స్క్రూటినైజ్ చేయడానికి కానీ. అది లేని వాళ్ళని మీరు గవర్నమెంట్ ఇదే పొలిటికల్ పవర్తో తెచ్చిపెట్టేస్తే వాట్ డస్ యూ నో అబౌట్ ది సినిమా గ్రామర్ ఏం తెలుసు అతనికి, ఒక క్రాఫ్ట్ గురించి ఏం తెలుసు? అప్పుడు నాసిరకంగానే ఉంటాయి కదా సినిమాలు, నాసిరకంగా ఉంటాయి, అవార్డు కూడా నాసిరకంగానే ఉంటాయి. జ్యూరీ అసలు పాపర్గా లేని వాళ్ళంతా జ్యూరీలో మెంబర్స్ అవుతున్నారు చాలా చాలా ఫెస్టివల్స్లో, అవార్డు కమిటీల్లో. అది స్ట్రాంగ్గా లేనప్పుడు మీకు అట్లాగే ఉంటుంది. వాడి అనుభవం ఏంది, అది కూడా నాలెడ్జ్ ఏంటి, అది చూడాలి కదా. అదే సెన్సార్ పడతాలు తీసుకొచ్చి జ్యూరీలో వేసేస్తే సెన్సార్ దగ్గర అలాంటి విమర్శలే వస్తున్నాయి. అవార్డు కమిటీల్లో అలాగే వస్తున్నాయి. సెన్సార్ విషయంలో అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి. అవును, ఎందుకు సెన్సార్ బోర్డు మెంబర్లు తీయండి, ఎవరికి సినిమాతో సంబంధం ఉందో తీస్తే ఎంతమంది బయటకు వస్తారో చూడండి. ఫ్యాక్ట్ కదా ఇది, ఫ్యాక్టే. అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్తో. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ ఆర్ట్ అండ్ కల్చర్ ఫీల్డ్లో ఇన్ఫ్లుయెన్సులు లేకుండా నిజమైన ప్రతిభామూర్తులు, నిజంగా నాలెడ్జబుల్ పర్సన్స్ని దాంట్లో వస్తే ఒక క్వాలిటేటివ్గా ఉంటాయి అన్నీ కూడా, సెలక్షన్స్ కానీ ఏదైనా కూడా. అది లేనప్పుడు ఎవడు చేసేవాడికి జ్ఞానం లేనప్పుడు నాసిరకంగానే ఉంటుంది అంతే.